నా పేరు డాక్టర్ దుర్గారాంచరణ్. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కే వెంకటాపురం గ్రామంలో 9వ తరగతి చదువుతున్నాను. మాది కోటవట్ల మండలం అనకాపల్లి జిల్లా. నేను చేయబోయే పాత్ర భరత్ సింగ్. భరత్ సింగ్ కోర్టు నీకు మరియు నీ మిత్రులకు ఉరిశిక్ష విధించింది. ఇంత చిన్న వయస్సులో నీకెందుకు ఈ మరణశిక్ష? ఇది నా దేశం, నా మాతృభూమి. ఇది నా దేశం, నా మాతృభూమి. ఈ దేశం కలుగుతనే స్వతంత్ర దేశంగా తీర్చిదిద్దాలనేది నా కోరిక. నువ్వు ఈ మట్టి కళ అనుకుంటున్నావా? ఇది మామూలు మట్టి కాదు, జలియన్ వాలాబాగ్ మట్టి. దీనిలో నా దేశ ప్రజల ప్రేమ కనిపిస్తుంది, నా ప్రజల త్యాగం కనిపిస్తుంది. అందుకే ఈ మట్టిలో కలిసిపోవాలన్నదే నా కళ. ఎందుకంటే ఇది నా కళల గమ్యం. అలాగే ఎక్కువగా సంతోషాన్ని ఇచ్చేది నా దేశ ప్రజల స్వేచ్ఛ. కోసం నేను ఏ బలిదానానికైనా వెనుకడిగే పంజాబ్ కేసరి. మీరు విధించే ఈ మరణశిక్ష వలన నా దేశానికి స్వాతంత్ర్యం వస్తుందంటే నా మరణం బలిదానం కావాలి. నేను 7వ సంవత్సరం వయసులో ఉన్నప్పుడు మా బాబాయ్ స్వర్ణ సింగ్ తను దేశం కోసం అమరుడయ్యాడు. ఆ తర్వాత నా గురువు గద్దార్ సింగ్ ప్రాణత్యాగం చేయడం జరిగింది. అలాంటి వారి బలిదానం చూస్తూ పెరిగాను. నువ్వు ఎలా అనుకున్నావురా నేను క్షమాపణ అడుగుతానని? ఒరే తెల్లదొర, నేను 9వ సంవత్సరం వయసులో ఉన్నప్పుడు నేను తుపాకీ బొమ్మను తీసుకొచ్చి నాటుతున్నప్పుడు నా తల్లి ఎందుకు నాయన నాటుతున్నావని అడిగింది. అమ్మా, ఈ తుపాకీ బొమ్మ భూమిలో నాటితే తుపాకీ చేతులు వస్తాయి, అప్పుడు ఈ బ్రిటిష్ వారిని తరిమి పడతానని చెప్పిన దేశభక్తులురా. నేను చిన్నప్పటి నుంచి స్వాతంత్ర్యం భావాలు కలిగిన వాడిని. నా దేశం గురించి నువ్వు చెప్పేదేమిట్రా? నేను అందరూ చూస్తుండగానే కోర్టులో బాంబులు విస్తున్న ధైర్యశాలిని. నా దేశం కోసం ఏమైనా చేయగలిగే ధైర్యశాలిని. ఇది నా భూమి, నా దేశం. నాకు క్షమాపణ ఇచ్చేదేమిట్రా? నేను నా తల్లి ఉగ్గుపాలు తాగి దేశం కోసం ప్రాణత్యాగం చేయమని చెప్పిన ఈ భారత భూమి. నీ చివరి కోరిక ఏమిటి? నా చివరి కోరిక నా మరణం నా దేశ స్వతంత్రానికి అంకురం కావాలి. ఈక్వలాంజ్ జిందాబాద్.